రాక్షసుడు కోతి. ఒక అడవిలో ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను మిక్కిలి క్రూరుడు. కనిపించిన జంతువునల్లా తినేస్తుండేవాడు. దీంతో అడవిలో జంతువుల సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. ఒకనాడు అడవిలో జంతువులన్నీ సమావేశమై రాక్షసుడికి రోజుకు ఒక జంతువును ఆహారంగా పంపాలని నిర్ణయించుకున్నాయి. అందుకు రాక్షసుడు కూడా అంగీకరించాడు. రోజుకొక జంతువు రాక్షసుడికి ఆహారంగా వెళుతున్నది. ఒకరోజు ఒక కోసిపిల్ల వంతు వచ్చింది. కోసిపిల్ల ఒక కట్టెల మోపును నెత్తిన పెట్టుకొని ఆడుతూ పాడుతూ బయలుదేరింది. అదురు బెదురు లేకుండా వెళుతున్న కోసిపిల్లను చూసి మిగతా జంతువులు ఆశ్చర్యపోయాయి. కోసిపిల్ల వెళ్ళి రాక్షసుడు ఎదురుగా నిటారుగా నిలుచున్నది. అది చూసి రాక్షసుడు, ఓసీ మర్కటమా, నన్ను చూస్తేనే అడవిలోని జంతువులన్నీ గజగజ వణికిపోతాయి. నీవు ఎంత పొగరుతో నిలుచున్నావు అని హుంకరించాడు. అప్పుడు కోసిపిల్ల, మహానుభావ, తమ వంటి గొప్పవారికి ఆహారంగా రావడం నా అదృష్టం. కానీ నాకొక సందేహం అన్నది. ఏమిటది అని ప్రశ్నించాడు రాక్షసుడు. ఎంతో ధైర్య సాహసాలు గల తమరికి నిప్పును చూస్తే భయమని అడవిలో జంతువులన్నీ ఎగతాళి చేస్తున్నాయి, నిజమేనా అని కవ్వించింది కోసిపిల్ల. ఎవరా మాట అన్నది? నిప్పును చూస్తే నాకు ఏమీ భయం లేదు అన్నాడు రాక్షసుడు. కోసిపిల్ల తను తెచ్చిన కట్టెల మోపును తీసి పరిచి దానికి నిప్పంటించి రాక్షసుడిని అందులో దూకమన్నది. రాక్షసుడు అగ్నిలో దూకి మరణించాడు. అది చూసి కోసిపిల్ల ఆనందంతో నాట్యం చేసింది. మిగతా జంతువులన్నీ వచ్చి కోసిపిల్లను అభినందించాయి.